హలో, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచా? చెప్పండి. మన సినిమా హిట్ కాకపోతే ఇంకే సినిమా అవుతుంది. మంచి డాన్సులు ఉన్నాయి, మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, రేపు మాట్లాడతాను. ఇంకో ఫోన్ వచ్చింది. ఫోన్ సార్. హలో, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచా? ఏంటి, మన సినిమాలో కుర్రోళ్ళ సాంగ్ హైలైటా? మరి హైలైట్ అవ్వకుండా ఉంటుందట. నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసి అవకాశం ఇచ్చాను. హలో, రండి. ఓకే, రేపు మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా, ఫాలో మీ. హాయ్ బాయ్స్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ సాంగ్ సినిమాలో హైలైట్ అయింది. మీ సక్సెస్ తో పాటు నాకు హెల్ప్ అయింది. ముందు మీరు మాకు అవకాశం ఇచ్చారు సార్. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారా? మిస్ కోకోకోలా. సార్, ఇదిగో బ్లాంక్ చెక్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మన కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ కావాలి. ఓకే? అలాగే సార్. అలాగే డాన్స్ లోనే కాదు, ఎడ్యుకేషన్ లో కూడా సక్సెస్ అవ్వాలి. ఓకే? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను. బాయ్. వస్తాను సార్. బాయ్ సార్. మిస్ కోక్. పేపర్ ఇవ్వయ్యా. మన నెంబర్లు వచ్చుంటాయా? ఖచ్చితంగా వచ్చుంటాయా? మన నెంబర్లు రా. సువర్ణ, పోసేవాడికి తెలుస్తుందిరా బరువు బాధ్యత. అంత పౌరుషమే ఉంటే కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద పెట్టిన ఖర్చుకి ఇది చక్రవడ్డీ కాదు కదా, చెమట తుడుచుకోవడానికి కూడా సరిపోదురా. పోరా. సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు రండి బయటికి. ఏంట్రా అలా అరుస్తున్నారు? డైజెషన్ ప్రాబ్లం ఏమో. అవును, మరి మీరు పెట్టింది తినరక్క. మేము పెట్టింది తినకుండానే మమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత పెద్దవాళ్ళయ్యారా? ఎంతకీ ఎందుకు అరిచారో చెప్పండి. కన్న కొడుకులు తినే మెతుకులకి ధర కట్టిన తండ్రుల విలయంతో కనుక్కుందామని అరిచాను. ఇదిగో 100. నీ చెమట తుడుచుకోవడానికి కూడా పనికి రాదంటూ ఆ రోజు నా మొహాన్ని విసిరావే, అదే 100 ఈ రోజు లక్షలై మీ ముందుకొచ్చింది. ఏరుకోండి. చిన్నప్పుడు మేము తాగిన ఉప్పు పాల దగ్గర నుంచి నిన్న మేము తిన్న ఆఖరి ముద్ద వరకు వెలగట్టి వడ్డీతో సహా తీసుకోండి. ఈ డబ్బు కోసమేగా మమ్మల్ని అవమానించారు. ఈ డబ్బు సంపాదించలేదనగా ఎగతాళి చేశారు. తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచేది తెంచేది ఈ డబ్బే నన్ను చేదు నిజం. నీ దగ్గరే తెలుసుకున్నాను. వాడిని మాట్లాడినవే. వాడిప్పుడు సంపాదనాపరుడు. నా సర్వీస్ లో నేను చూడని నోట్ల కట్లు ఈ రోజు నాకు వాడు చూపించాడు. ఈ రోజు నన్ను అనగలిగే స్థాయికి పెరిగినందుకు
నేను గర్వపడుతున్నాను. నన్ను చూసి గర్వపడే హక్కు నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. రేయ్, మీరు విలన్స్ లా మాట్లాడితే సన్స్ అని కూడా చూడకుండా గాల్లో ఎగరేస్తన్నాల్సి ఉంటుంది. ఈ అదవులతో మాట్లాడేది ఏంటి? కొట్టదు. రోజులు మారాయి. రేయ్, మారింది రోజులు కాదురా మీ బుద్ధులు. కట్టెల ఖర్చు కూడా లేకుండా బతుకున్న తల్లిదండ్రులను తగలెట్టే కొడుకుల్ని ఇక్కడే చూస్తున్నాను రా. తల్లిదండ్రులు లక్షాధికారులే కావాలనుకుంటే మీ మీద ఆధారపడక్కర్లేదురా. పిల్లల్ని కనకుండా ఉంటే చాలు. ప్రతి తల్లి తండ్రి లక్షాధికారులే. దయచేసి ఆపుతారా? ఉపన్యాసం బానే చెప్పారు గానీ వినే ఓపిక మాకు లేదు. మీరు నిజంగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే వాళ్ళ ప్రేమను మీరెందుకు ఆశీర్వదించట్లేదు? వీళ్ళ ప్రేమ గొప్పది కాబట్టి పెళ్లి చేశారు. వీళ్ళ ప్రేమ గొప్పదనో, వీళ్ళు లైలా మజ్ను అంత గొప్ప ప్రేమికులనో, వీళ్ళు లేచిపోయి మా పరువు తీస్తారనో వీళ్ళ పెళ్లి చేయలేదు. ఈవిడి మీద మనసు పడి జీవితం చదువు నాశనం చేసుకుంటాడని ఈయన నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడ్డాడు. నీ కొడుకు నా కూతుర్ని పోషించలేడయ్యా అంటే తన ఇంటిని నా కూతురు పేరు మీద రాశాడయ్యా మీ నాన్న. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం గొప్పనుకుని మీరెక్కడ ప్రాణాలు తీసుకుంటారో అని భయపడి మీ పెళ్లి చేశాం. మీరు తినే తిండికి డబ్బులు అడిగి అమ్మా నాన్నల్నే మీరు చూశారు గాని మీరు తినని పూట పస్తులుండే అమ్మా నాన్నల్ని మీరు చూడలేదురా. నన్ను క్షమించు. ఏంట్రా ఇది? రేయ్, మీరు సక్సెస్ అయ్యారా? నన్ను కూడా క్షమించు నాన్న. వద్దు నాన్న, నువ్వు అంగలేవు, పొట్టడ్డు. చేసుకున్నానన్న. అమ్మా సువర్ణ, కొంచెం ఇట్రా. థ్యాంక్ యూ. ఈ ప్రేమ కోసమే తల్లి ఇన్ని గొడవలు. నాన్న, ఇప్పటికైనా గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకోవచ్చా? చిచి, రేయ్, వాడు గర్ల్ ఫ్రెండ్ కోసం జీవితంలో సాధించాడు. మీరు ఎంత సక్సెస్ అయినా మేము మొహాలకు గర్ల్ ఫ్రెండ్స్. ఎక్కడికి? గర్ల్ ఫ్రెండ్ కోసం ఇప్పుడా? మీకేం తెలుసు? మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఎత్తడం ఎంత కష్టమో ఒక గర్ల్ ఫ్రెండ్ సంపాదించడం కూడా అంతే కష్టం. ఎన్ని ఇళ్ల చుట్టూ తిరగాలి, ఎన్ని తన్నులు తినాలి. నువ్వు పదరా. చింపాంజీలు వస్తున్నట్టున్నాయి. ఒక్కసారి ఇటు చూడండి. ఏంటి పొట్ట? కాదు, నోట్ల కట్ట. మేము ఇప్పుడు చదువులోను ఫస్ట్, సంపాదనలోను ఫస్ట్. అయితే ఏంటంట? మీ ఇద్దరికి నచ్చితే మా ఇద్దరు బైక్స్ ఎక్కండి. మనం ఫిక్స్ అయిపోదాం. అలాగా, ఒక్క నిమిషం. ఓకే. ఏంటి ఫిక్స్ అవుదామా? ఈ రోజు మీ మూడ్ సరిగ్గా లేదు. రేపు వస్తాం. బాయ్. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటే